న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నెలకు 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని మంత్రి దామోదర్ నివాసం ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు విశాలాక్షి మాట్లాడుతూ వేతనం పెంచాలని పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఈ ధర్నాలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో 2వ రోజు పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామివారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం, శ్రీరామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవార్పణలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. రేవతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివారికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకం చేశారు. హైదరాబాద్లోని శాసనసభ స్పీకర్ ఛాంబర్లో తెలంగాణ రాష్ట్ర 2026-27 వార్షిక బడ్జెట్ పత్రాలను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క స్పీకర్ గడ్డం ప్రసాద్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల విప్లు, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ సకాలంలో ఇళ్లను నిర్మించుకోవాలని ఆయన కోరారు. నిర్మాణాన్ని అధికారులు పర్యవేక్షించి బిల్లులు సకాలంలో అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్, మండల అధికారులు పాల్గొన్నారు. కాగజ్ నగర్ పట్టణంలో స్వల్ప వర్షానికి రోడ్లపై నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు, పాఠశాలలకు వెళ్లే వారికి రాకపోకలు కష్టతరంగా మారాయి. ముఖ్యంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురికి నీరు రోడ్లపైకి వచ్చి దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యల భయాన్ని కలిగిస్తోంది. ప్రతి వర్షానికి ఇదే సమస్య పునరావృతం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ జుక్కల్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యాలయంలోని సౌకర్యాలను పరిశీలించి విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కొంతసేపు మాట్లాడిన కలెక్టర్ మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మహాధర్నా చేపట్టారు. తమ పని భారం తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 18,000 చేసి పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండి సలీం, ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, రాజు సైదులు, మహేశ్వరి, వెంకటమ్మ మరియు పలువురు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని మన గ్రోమర్ అనే ఎరువుల దుకాణానికి మున్సిపాలిటీ అధికారులు తాళం వేశారు. మార్చి 30వ తేదీలోపు బకాయి ఉన్న వారందరూ తప్పకుండా మున్సిపాలిటీ ట్యాక్స్ చెల్లించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలు విధిగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి చౌటప్పల్ మండలం ఎల్లంబావిలోని మహిళా ఐకాత్ చైతన్య హస్తకళ ఎంఎస్సి సొసైటీని సందర్శించారు. మహిళలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా నూతన డిజైన్లు రూపొందించాలని, ఉత్పత్తుల నాణ్యతను పెంచాలని సూచించారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగి మంచి పేరు సంపాదించాలని మహిళలను ప్రోత్సహించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెనిరెడ్డిగూడెం గ్రామంలో ఉగాది పర్వదినం సందర్భంగా కొండలమ్మ జాతర 3 రోజుల పాటు ఘనంగా జరుగుతోంది. ఈ జాతరలో అమ్మవారు నాగుపాము రూపంలో ప్రత్యక్షం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.